కన్ను కొట్టరు. ఓ హాయ్ అందరు బాగున్నారా? అండ్ వెల్కమ్ టు ద నంబర్ 1 స్టూడెంట్ షో. తగ్గేదిలే ఎక్కడికి వచ్చింది ఈ రోజు? ఒంగోలుకి వచ్చింది. అది అందరికి తెలుసు. ఒంగోలులో ఏడికి వచ్చింది. సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ రైస్ కాలేజ్, టాలెంట్ కి పర్మనెంట్ అడ్రస్ మా రైస్ కాలేజ్. రైస్ కాలేజ్ లో మోస్ట్ మోడల్ అందమైన అమ్మాయిలు. అబ్బాబాబా మా ఫస్ట్ వాళ్ళు మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గడిగా చెప్పలు. సన్నజాజి మూరాటేస్తా సోమవారం, మల్లె పూల మూరాటేస్తా మంగళవారం, అరే బంతి పూల మూరాటేస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరాటేస్తా గురువారం. హాయ్ అన్న, ఈరోజు మా ఒక వార్నింగ్ ఇస్తున్నాను చూడండి. ఈరోజు మాతో ఆట మీకు చుక్కలు చూపిస్తాం. నువ్వు చుక్కలే చూపిస్తావు, రవి చున్నీలే చూపిస్తాడు. ఇక్కడ గెలిచేది నేనెందుకు చున్నీలు చూపెడతా? పంది బలిస్తే ఏనుగు అవ్వదే, బ్లడీ ఫుల్ పక్కెళ్ళాడుకో. పంది అన్నప్పుడు నన్నెందుకు చూసినావు నువ్వు? ఆమెనే చూసి చెప్పు. పంది బలిస్తే ఏనుగు అవ్వదే, బ్లడీ ఫుల్ పక్కెళ్ళాడుకో. మళ్ళా నన్ను చూస్తావే? పక్కెళ్ళి ఆడుకోవడానికి ఇక్కడ ఉన్నది చిన్న పిల్లలు కాదు, ఆడపులులు. నీ గురించి చెప్పురా, వాళ్ళ గురించి ఎందుకు? పిల్లిని చూస్తే భయపడతారు, మీరు పులులేంటే ఇవాళ మాటతో మీకు దడ పుట్టిస్తాం. మీరు మాకే దడ పుట్టిస్తారో, రవికి వడే పెట్టిస్తారో. పక్కెళ్ళండి, ఈరోజు గెలిచేది మాత్రం మేమే. ఈ వడ ఎందుకు వచ్చింది నా మధ్యలో? ఈమె చున్ని, నువ్వు వడ. ఈ మాటలు కాదు, పోటీలో మీ బలం చూపెట్టండి. ఈరోజు మేమే గెలుస్తాం. ఎవడు అడిగండి? అదే లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. మేడం సార్, మేడం అంతే. గేమ్ ఏంటంటే పోస్టర్స్ ఉన్నాయి. పోస్టర్స్ లో కొన్ని ఫోటోస్ ఉన్నాయి, దాని కింద పేరు. ఆ పేరు ఈవిడ ఇక్కడ నుంచి నీతో చెప్పాలి. నువ్వు పోస్టర్ తీసుకెళ్లి తల మీద పెడతావు. నీకు తప్ప ప్రపంచం మొత్తం కనబడుతుంది ఏందో. ఆవిడ దాని గురించి చెప్పాలి, ఆ పదం వాడకుండా క్రియేటివ్ గా దాని గురించి చెప్పి నీతో చెప్పాలి. గాట్ ఇట్? మీ ఇద్దరే ఆడాలి. 30 seconds లో ఆన్సర్ చెప్పాలి. 3, 2, 1 గో. సెలబ్రిటీస్ ఎవరైనా కనిపిస్తే బాయ్స్ ఏం చేస్తారు? హ్యాండ్ తో చేస్తారు. వాచ్. హ్యాండ్ తో ఇస్తారు. చెంపదెబ్బ. కాదు కాదు, సెలబ్రిటీస్ అమ్మాయిలు అందరికి ఇస్తారు. ఏంటి? చాక్లెట్. హ్యాండ్ తో ఇస్తారు. ఫ్లయింగ్ కిస్. చెప్పండి. రైట్ ఆన్సర్. పెట్టు ఇంకోటి ఫాస్ట్ గా. పుల్లగా ఉంటది. ఏంటి? చింతపండు. ఇంకోటి దాంతో దాంతో రవితేజ పాట కూడా ఉంది వెంకీ సినిమాలో. రవితేజ పాట ఉంది. రవితేజ పాట ఇది గుంటూరులో బాగా దొరుకుతుంది. ఆ గుంటూరులో బాగా దొరుకుతుంది. మామిడి కారంగా ఉంటది. కారంగా ఉంటదా? చింత. ఇంకోటి టైం అప్. నానా నువ్వు ఇట్రా, నువ్వు అటెళ్ళు. మంచి ప్రదేశాల్లో ఉంటాయి. ఎలుగుబంటి. చూసిందా? నేను చూడలేదు. అది వెయిట్ నెక్స్ట్ వేరేది. -1. అది ఫ్రూట్. పెట్టు. డ్రాగన్ ఫ్రూట్ ని ఫ్రూట్ అని చెప్పింది. అది మగవాళ్ళకి ఉంటది. మగవాళ్ళకు ఉంటది అంటే ఆమె ఇంకేదో చెప్తుంది.
ఒక్కొక్కసారి కట్ చేస్తూ ఉంటా. హెయిర్ కటింగ్ సెలూన్ కి వెళ్తారు. మందుకోసారి చేయనే. షేవింగ్ ఆ షేవింగ్ లోనే ఉంటది. షేవింగ్ లో ఉంటదా? షేవింగ్ కూడా దానికి చేస్తారు. ఏంట్రా ఏం మాడుతుందిరా? లిప్స్ పైన ఉంటది. మీసం దాన్ని కొంచెం ఇట్లా ఇట్లా. కోపుగా ఉంటది చివరి. దాని మీద సాంగ్ కూడా ఉంది. దేంట్లో? క్రాక్ లో. పెట్టి నెక్స్ట్ కొరమీసం. అది ఆడనే పెట్టు నువ్వు అన్ని చూస్తున్నావు కాబట్టి నువ్వు ఇట్రా. మసా మసా ఇంటికి కడతారు, తోరణం, దిష్టి తీస్తారు, బూడిద గుమ్మడికాయ. అవి ఎక్కువ ఉంటే బూడిద గుమ్మడికాయలు. రైట్ ఆన్సర్. పెట్టు లాస్ట్. తలకి బాగా పెడతారు, ఆయిల్. నైట్ పూట నానేస్తారు. టైమ్ ఈజ్ అప్. వెరీ వెరీ పువర్ పర్ఫార్మెన్స్. సగం పోస్టర్లు చూసిర్రు, సగం పోస్టర్లు చెప్పేసిన డైరెక్ట్ ఆన్సర్. మొత్తానికి మీకు వచ్చినాయి 2 పాయింట్లు వచ్చాయి. సో మీ స్కోర్ 2 కాబట్టి మీ టార్గెట్ ఇస్ 3. కరెక్ట్. అర్థమైంది కదా గేమ్? చూడకూడదు, అక్కడ ఉన్న పదాలు చెప్పకూడదు. టేక్ ఎ పొజిషన్. అది ఎక్కువ మేకల్లో ఉంటది, బాగా హెల్దీ అని తింటాం ఒక పార్ట్ ని. ఏంటది? మటన్ లో ఎక్కువ ఉంటది. కొవ్వా? కొవ్వా? దాంట్లో ఒక పార్ట్ హెల్త్ కోసం తింటాం మనం బాగా. లివర్? yes. దాని తెలుగు అక్కడ ఉన్న చెప్పాలా? తెలుగులో చెప్పు దాన్ని. కాలేయమా? రైట్ ఆన్సర్. పెట్టు. మా అమ్మ నన్ను రోజు తిట్టేది అని చెప్పు. బాగా తిడతారుగా నిన్ను. ఏ తిట్టు? ముఖం లాగా. మన తలకాయలో ఏముంటది? గుజ్జు గుజ్జు. తలకాయలో ఏముంటదిరా? బ్రెయిన్ ఉంటది. బూతో స్టార్ట్ అవుతుంది, తో ఎండ్ అవుతుంది. బుర్ర. నువ్వు చిన్నప్పుడు ఆడేదాన్ని చూడు, దొర్లాడి. మట్టి. 2 కలిపి ఇప్పుడు. మట్టి బుర్ర. రైట్ ఆన్సర్. పెట్టు ఇంకోటి ఫాస్ట్ గా. తినేది. ఏం తింటావు? కారుతుంటది. అందులో ఏమేమి వేస్తారో చెప్పు. ఉల్లిపాయలు వేస్తారు, పెరుగు చట్నీ వేస్తారు, చింతపండు వేస్తారు, చింతపండు రసం వేస్తారు, రసం అలాంటిదే. పచ్చిగా ఉంటది. పచ్చి నువ్వు ఆమె చెప్పింది పెట్టేయి పచ్చి అని చెప్పింది ఆవిడ. అయిపోయింది. ఆగు, నువ్వు పెట్టాడా అది అక్కడ పెట్టేయి, నువ్వు వెళ్ళు. అది పెళ్లిలో వాయిస్తారు. భజంత్రీలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో. బ్యాండ్. తెలుగులో అది పంతులు ఇప్పుడు పెళ్లి కూతురికి జీలకర్ర బెల్లం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెట్టేటప్పుడు వాయించండిరా అంటే భజంత్రి, తబలా, తబలా, గిటార్, డ్రమ్స్. ఇందాక బ్యాండ్ అన్నావు కదా, దాని తెలుగులో ఏమంటారు అది చెప్పు. 3, 2, 1. వీళ్ళది బ్యాడ్ పర్ఫార్మెన్స్, మీది బ్యాడెస్ట్ పర్ఫార్మెన్స్ రా. మా డోల్స్ అన్నాయి. సో మొత్తానికి మీరు చెప్పింది 1 మీరు చెప్పినాయి. అమ్మా మీరు గ్రేట్ రా, మీరు రౌండ్ విన్నర్స్ రా. కంగ్రాచులేషన్స్ రైస్ కాలేజ్ నుంచి విన్నర్. రైట్. సో సెకండ్ రౌండ్ అదృష్టంతో పాటు కొంచెం తెలివితో పాటు కొంచెం ఇంటెలిజెన్స్ తో పాటు ఐక్యూ ఉంటే ఈ గేమ్ లో గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఓకే, నా దగ్గర డైస్ ఉంది, ఆ డైస్ మీకు ఇస్తా, అలా వేస్తారు.
సిల్లీ క్వశ్చన్ వచ్చింది కదా, సిల్లీ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి, గిఫ్ట్ ఇచ్చేస్తా. సింపుల్. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఈ రోజు పొద్దున అమ్మ చేతి తిట్టు తిన్న వాళ్ళు ఎవరు? రానా నన్ను రా, మైక్ తీసుకొని రా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? భార్గవి. హాయ్ భార్గవి. ఎందుకు తిట్టిందన్న అమ్మ? నిజం చెప్పు, నిజంగా తిట్టిందా? రోజు తిడతానే ఉండిద్దన్న. రోజు తిడుతున్నా? ఇంత అందమైన అమ్మాయి పెట్టుకుని ఎందుకు తిడుతుందానా? ఇంత స్వీట్ ఉన్నావు చూడు, చదివి అద్దాలు కూడా వచ్చినాయి నీకు. అవునన్నా. చదివా ఫోన్ చూసే? ఫోన్ చూసి తిట్టడం కరెక్ట్ అయితే అమ్మ. ఎందుకు తిట్టింది ఈ రోజు? ఎందుకు తిట్టింది? ఏమని తిట్టింది చెప్పు. ఉదయం లేవలేదని తొందరగా. ఎప్పుడు లేవాలి నువ్వు జనరల్ గా అయితే అకార్డింగ్ టు అమ్మ? 6. ఈ రోజు ఎప్పుడు లేచావు? 6:30. అర్ధగంట లేట్ చేసావా? ఏం తిట్టింది అయితే ఫస్ట్ దగ్గరకు వచ్చి? ఏదో తిట్టి. ఏ మాకు కావాలి, ఏం తిట్టింది చెప్పు. పొద్దుగాల లేవు, రేపు అత్తారింటికి వెళ్తే మమ్మల్ని అంటారు అని అంది. వామ్మో, ఇది ఒక్కడు పట్టుకుంటారు అయ్యా మమ్మీలు. రేపు పొద్దున అత్తారింటికి వెళ్ళేదానికి ఇప్పుడు ఎందుకండి? పాపం అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ప్రేమగా చూసుకోవచ్చు కదా. రైట్, ఓకే. ఇగో ఇది తీసుకో, ఇది వేసే, ఏది వస్తే అది ఆన్సర్ చేయాలి. ఓకే. క్రీడలు తెలిసే ఐడియా ఉందా? కొంచెం. స్పోర్ట్స్. ఏ స్పోర్ట్స్ తెలుసు నీకు? బాగా చెప్పు. తొక్కుడు బెల్ల. దాన్ని స్పోర్ట్స్ అంటారా? దాన్ని టైం పాస్ అంటారా? తొక్కుడు బిళ్ళ గురించి ఇప్పుడు నేనేం అడగాల క్వశ్చన్లు? అందులో ఎన్ని పెట్లు ఉంటాయి, దేంతో ఆడతారు? అది కూడా నువ్వే నన్ను అడుగుతూ నేను నిన్ను అడగాల? భలే ఉన్నావు. నీ పేరేంటి? భార్గవి. ఓకే భార్గవి, క్రీడలు వచ్చింది కాబట్టి స్పోర్ట్స్ గురించి అడుగుతున్నా. మన ఇండియా నేషనల్ స్పోర్ట్ ఏంటి? నేషనల్ గేమ్ ఏంటి? కబడ్డీ. నీ తొక్కుడు బిళ్ళ చెప్తానా? వాట్ ఈస్ అవర్ ఇండియాస్ నేషనల్ స్పోర్ట్ ఏంటి? హాకీ. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే, నీ పేరేమన్నానా? లహరి. నిన్ను క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి నీకు ఇది ఇచ్చేస్తా. ఓకే. హూ ఇస్ ది ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఇందిరా గాంధీ. రైట్ ఆన్సర్. అరే మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్. 3, 2, 1 పైకి. క్రీడలా? ఓకే, క్రీడలు. తొక్కుడు బిళ్ళ, దాగుల మూట కాదు కదా. సో క్రీడల గురించి క్రికెట్. సరే, క్రికెట్ నుంచి బయటకు వద్దాం. నీకు ఆప్షన్స్ కూడా ఇస్తా కావాలంటే. మ్యాగ్నిఫిషెంట్ మేరీ అని ఏ బాక్సర్ అని అంటాం? మ్యాగ్నిఫిషెంట్ మేరీ. ఆప్షన్ ఏ మేరీ ల్యాండ్, ఆప్షన్ డి మేరీ కంట్రీ, ఆప్షన్ సి మేరీ కామ్. ఈ మూడిట్లో ఎవరు? మేరీ కామ్. రైట్ ఆన్సర్. మీమ్స్ ఎవరైనా ఫాలో అవుతారా ఇక్కడ? ఇన్స్టాగ్రామ్ మీమ్స్. ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ గా చదువు అన్ని పక్కన పెట్టి చుట్టి ఇన్స్టాగ్రామ్ మీద ఉన్న వాళ్ళు చేయొద్దండి, ధైర్యంగా చెయ్యొద్దు. ఇంకా ఎవరు ఇన్స్టాగ్రామ్ పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రామే. తొక్కుడు బిళ్ళ ఆడుకో. ఇప్పుడు చాలా మీమ్స్ లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, మీమ్ డైలాగ్స్ చాలా ఫేమస్ అయినాయి. ఆ డైలాగులు 1 by 1 చెప్తూ ఉండండి. ఎవరైతే చెప్పకుండా ఆగిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. గాట్ ఇట్? స్టార్ట్. అరే ఏంట్రా ఇది? ఆమె ఫా అంటే నువ్వు టెడావు. ఇప్పుడు నెక్స్ట్ టైం అంటది. చెప్పు, డైలాగులు చెప్పు. బ్రహ్మానందంగాన్ని గుర్తు తెచ్చుకో. కంచెం ఏంటి ఇంత ఉంది? సాయిరామ్. ఓన్లీ వన్స్ పసక్. నీ అవ్వ తగ్గేదేలే. ఓడి అమ్మ బంటి. రక్త వింజర్ రాయి బుజ్జుగొట్టేస్తుంది. ఫ్లాష్ మ్యాన్. ఫాస్ట్. 5, 4,
3 హెల్ప్ చేయండి రా, చెప్పండి. మై నేమ్ ఇస్ మేఘనా సార్. మై నేమ్ ఈజ్ మేఘనా సార్. మై నేమ్ ఇస్ మేఘనా సార్. ఫ్రైడ్ రైస్ తింటావా స్వీటీ? అరే ఏంటర్ లావైపోతున్నావు, గేమ్స్ ఆడలేదా? అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు సార్. కూల్ ఎక్కలేదురా వాటర్. సమ్మగా ఉన్నట్టుంది. మండుతున్నట్టుంది. ఏంటి రావట్లేదా? సమోసా తింటావా శిరీష? 5 4 3 2 1 టైమ్ అప్. కంగ్రాచులేషన్. నువ్వు కూర్చున్నా ఏ సీట్ అయినా స్వర్గానికి డైరెక్ట్ గా ది ఫ్లైట్. సిల్లీ క్వశ్చన్స్. క్వశ్చన్ ఇస్, ఏ కోడి గుడ్డు పెట్టలేదు? పకోడి. పకోడి. ఏ కోడి గుడ్డు పెట్టలేదు? పుంజు. రాంగ్. ది ఆన్సర్ ఇస్ మగ కోడి. మగ కోడి. ఏంట్రా? సరే, ఏ బాతు గుడ్డు పెట్టలేదు? మగ బాతు. రైట్ ఆన్సర్. లెట్స్ స్టార్ట్ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ బిడ్డ ఇది నా అడ్డా. 3 గోల్ పోస్ట్ రెడీ చేసాం మేము. సో 1 by 1 ఇక్కడ నుంచి ఒకరు ఆడుతా ఉంటారు. ఇవి వేసుకుంటారు, హీల్ ఉన్న చెప్పులు వేసుకుంటారు, కింద బాల్ పెట్టుకుంటారు. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఒక్క తన్నుడు తన్నాలి. అది పోయి ఆ సెమీ సర్కిల్ లో ఆగాలి. అలా ఎవరు కొడితే ఎక్కువ బాల్స్ ఆ గోల్ పోస్ట్ లో ఆగుతాయో వాళ్ళు విన్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. టేక్ ఎ పొజిషన్ ఇన్ 3 2 1 గో. సూడా సక్కని వాడు గోడెక్కి తూకనోడు, కత్తి లాంటి పోరీలను కన్నెత్తి చూడనోడు, డీపీలే మార్చనోడు, పీపీనే పెంచుకోడు, యమ ఫ్రెష్ పీసు మాబోడు. లడ్డుగాడు మా లడ్డుగాడు, మామ లడ్డుగాని పెళ్ళి ఎగ చూసుకోవాలి లల్లి. మా లడ్డుగాని పెళ్ళి ఎవరప్పుడు తింతల్లి. దాని బుక్క పట్టి కొరకాయే వాళ్ళయ్యా చూస్తే బుర్రకానే దొరకనంటే దొరకయే ఏమై మీద గిరక దాని బుక్క పట్టి కొరక వాళ్ళయ్యా చూస్తే బుర్రకానే దొరకనంటే దొరక.
ఆడి ఒక్కటేసారు, మీ ముగ్గురు ఆడి మూడేశారు. రౌండ్ విన్నర్స్ అయ్యారు. రైస్ కాలేజ్ నుంచి రైస్ కాలేజ్ స్టూడెంట్స్ కి గిఫ్ట్. ఈటీవీ at 30 glorious years. సో థ్యాంక్స్ చెప్తుంది మా ఈటీవీ ఫ్యాన్స్ అందరికి ఈ షీల్డ్ ఇచ్చి. అండ్ దిస్ షీల్డ్ గోస్ టు డాక్టర్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి గారు. అది టుడేస్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేఫ్.